అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. రంజీవ నగర్ లో అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రూప్ కన్వర్షన్ కి అనుమతి ఇవ్వాలి. రూప్ కన్వర్షన్ కి అనుమతి ఇవ్వాలి. కప్పు మార్పిడికి అనుమతి ఇవ్వాలి. కప్పు మార్పిడికి అనుమతి కట్టాలి. రంజీవ నగర్ లో అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. రంజీవ నగర్ లో అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులందరికీ ఇళ్ల పట్టాలు గాలికి ఎగరకుండా కట్టాలి. రంజీవ నగర్ వాసులకి అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే ఇవ్వాలి. రంజీవ నగర్ వాసులకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రంజీవ వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రంజీవ వాసులందరికీ ఇళ్ల పట్టాలు కట్టాలి. రంజీవ నగర్ లో అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే కట్టాలి. అవుట్ఫోల్డ్ రైన్ వెంటనే ఇవ్వాలి. రంజీవ వాసులందరికీ ఇళ్ల పట్టాలు నమ్మక ద్రోహం చేసింది. విజయవాడలో కృష్ణా కరకట్టన వేల మంది జనం దశాబ్దాల నుండి జీవనం సాగిస్తూ ఉన్నారు. వారందరికీ రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. ప్రజలు పోరాడారు. సిపిఎం అండగా నిలబడింది. దాంతో కృష్ణా కరకట్టన రిటైనింగ్ వాల్ రక్షణ గోడ నిర్మాణం జరిగింది. ఇది ప్రజల పోరాట ఫలితం. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత అందరికీ రక్షణ వచ్చినప్పుడు పట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డం ఏమిటి? ఒక సంతకం పెడితే పని అయిపోతుంది. మరి ఇదే కృష్ణా కరకట్టకి రాజధాని వైపు ఉన్నటువంటి కరకట్ట మీద ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు నివసిస్తున్నారు. వారు కట్టుకున్న లేకపోతే అంతకుముందే కట్టున్న బంగళాలకి పట్టాలు ఉన్నాయి. కానీ విజయవాడలో ఉన్న వేల మందికి ఎందుకు పట్టాలు ఇవ్వరు? కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ 130 ఎకరాలు ఉంటే వాటికి ఈ ప్రభుత్వమే ప్రైవేట్ కంపెనీలకి 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు. అప్పనంగా అప్పచెప్పారు 130 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తిని వ్యాపారం చేసుకోవటానికి. అంటే వ్యాపారం చేసుకోవటానికి లీజులు ఇవ్వటానికి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడానికి చేయొచ్చిందా? 50-60 ఏళ్ళు అంతకుముందు నుంచి కూడా నదిని నమ్ముకుని ఇక్కడే జీవనం సాగిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? 99 ఏళ్ల లీజు వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదలకి సామాన్యులకి 99 ఏళ్ళకి లీజు ఎందుకు ఇవ్వరు? ఇంకా ఎంతకాలమైనా అందరికీ ఇళ్ళు అన్నారు. 2 సెంట్లు 3 సెంట్ల స్థలం అన్నారు. మీరు ఇల్లు సంగతి సరే, కట్టుకుని ఇల్లు ఉంటున్న వాడికి కప్పు మార్చుకొని రేకులు తీసి స్లాబ్ వేసుకోవటానికి అనుమతి ఎవరా? లేదు. దీంట్లో గవర్నమెంట్ రుణాలు ఎవరా? ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన అందరికీ ఇల్లు అని మోడీ గారు గొప్పగా చెప్తారు, చంద్రబాబు గారు గొప్పగా చెప్తున్నారు. మరి ఎందుకని ఇక్కడ ఇళ్ళు ఇవ్వరు? వేల మంది జనం ఉన్నారు, అద్దెలు కొన్న వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు కృష్ణా కరకట్ట జనం అంటే పేదవాళ్ళు అంటే చిన్న చూపు. అమరావతి వైపు అప్పులు తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అభివృద్ధి చేయండి. కానీ ఇదే కృష్ణా కరకట్ట పక్కన వాళ్ళ అవుట్ఫాల్ ట్రైన్ కూడా కట్టకపోతే పురుగుతో ఏనాడు లేనటువంటి పద్ధతిలో దోమలు వస్తూ ఉంటే ఎందుకు రక్షణ లేదు? ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం సంవత్సరాల నుండి ఆగిపోతే పట్టించుకునే నాదులు లేడు. అందరికీ ఇంతవరకు ఇళ్ల పన్నులు లేవు, కొంతమందికి మంచినీళ్ళ కనెక్షన్ లేవు. అంటే వీళ్ళందరూ కూడా ఓటు వేయటానికి కావాలా? కానీ సౌకర్యాలు పట్టాల దగ్గరికి వస్తే పేదవాళ్ళు అంటే చిన్న చూపు, 2వ శ్రేణి పౌరుల కింద వీళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఎన్నిసార్లు గెలిచారు? పాత ప్రభుత్వాలు చేయలే, మీరెందుకు చేయరు? మీరు ఇవాళే కాదు, గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్
చాలాసార్లు అప్పటి నుంచి లెక్కేసుకున్నాం. ఇప్పుడు కోర్టులో ఎన్నేళ్ళు పరిపాలన చేశారు. అందుకే వరదలు వచ్చినప్పుడు మునిగి వరదల్లో నష్టపోయి అయినా వాటన్నిటిని తట్టుకొని అప్పుల పాలే నిలబడిన ప్రజలకు ఇచ్చేది ఇదేనా. అందుకే కృష్ణాకరగట్ట ప్రజల తరఫున పోరాడతాం. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, రక్షణ కల్పించాలి, ఇళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలి, అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలి. అప్పటిదాకా సిపిఎం వారికి అండగా నిలబడతాం. దీనికి ఒక ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తాం.